మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఒక మంచి శుభవార్త చెప్పడానికి మరి కొద్ది క్షణాల్లో సిద్ధమైపోయింది. అయితే మన రాష్ట్రం ఉన్న మహిళలు కూడా బ్యాంక్ పాస్బుక్లు పట్టుకొని సిద్ధంగా ఉండండి. లేదు మేము బ్యాంక్ దాకా పోలేమనుకుంటే మీరు బ్యాంక్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేయించుకుంటారో ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్పే, గూగుల్ పే నుంచి మీ ఫోన్లో చెక్ చేసుకోండి. అయితే మరి కొద్ది క్షణాల్లోనే మీ అకౌంట్లో ఎంత డబ్బులు పడతాయి కూడా మీ ఫోన్లకు కూడా మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే నేను కూడా పక్కా ఆధారాలతో మీ ముందుకు వస్తున్నా. మన వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అదేవిధంగా ఒక 2-3 షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుద్ది అనమాట. మన రాష్ట్రంలో 87,41,885 మంది అమ్మఒడి పథకానికి ఉన్నారని చెప్పి యూడేస్ లెక్కల ప్రకారం మనకు తెలియజేయడం జరిగింది. అయితే గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అమ్మఒడి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15,000 అకౌంట్లు వేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక అమ్మఒడి అనే పేరుని తీసేసి తల్లికి వందనం అనే ఒక పేరుని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ 87,41,885 మందికి 15,000 లెక్కన ఇస్తే సుమారు 13,112 కోట్ల డబ్బు అవసరం అవుతుందండి. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్లో కేటాయించింది 8,745 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. ఆ తర్వాత చూస్తే ఈ 8,745 కోట్ల డబ్బు 30 లక్షల మందికి ఎగ్గొడతానికి ఇది పక్కా పథకం ప్రకారం ప్లాన్. ఎందుకంటే నేను చెప్పా 15,000 లెక్కన ఇస్తే 13,112 కోట్లు డబ్బు అవసరమైంది. కానీ వీళ్ళు కేటాయించిందంత 8,745 కోట్లు. ఈ డబ్బు కూడా ఈ 8,745 కోట్ల డబ్బు సుమారు 55 లక్షల మందికే సరిపోతుంది. ఓన్లీ 55 లక్షల మందికి. కానీ మన రాష్ట్రంలో ఎంతమంది 87 లక్షల మంది పైన ఉన్నారు. అంటే ఆ లెక్కన సుమారు 30 లక్షల మందికి ఈ తల్లికి వందనం అనే పథకం మన ఇంటి వద్దకు రాదండి. అది కూడా బాగా ఆలోచించుకోండి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక షాక్ ఇచ్చింది ఇక్కడ. ఏంటంటే మేము 15,000 ఇస్తామని చెప్పాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం. 15,000 మేము ఇవ్వలేము, మీ అందరికీ 13,000 ఇస్తామని చెప్తుంది. సరే 13,000 ఇవ్వండి, 15 ఇవ్వలేరు, మేము అర్థం చేసుకుంటాం, 13 ఇవ్వండి. ఇది కూడా 13,000 ఒకేసారి అమలు చేయడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకంటే 13,000 ఇస్తామని చెబుతుంది కూటమి ప్రభుత్వం. కానీ 13,000 మేము అమలు చేయలేము, 2 కిత్తాలుగా ఇస్తామంటున్నారు. అంటే సపోజ్ ఈరోజు ఒక 13,000లో ఒక 7,000 వేస్తారనుకో, ఒక 2-3 నెలల తర్వాత ఒక 6,000 వేస్తారు. ఈ యొక్క 7,000, ఈ యొక్క 6,000, 13,000. అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి, కూటమి ప్రభుత్వం ఎంత తెలివి కలదో బహుశా మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తెలివిగా ఉండదండి. జగన్ గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక నియోజకవర్గం, ఒక డిస్టిక్ ఎంచుకొని ఒక భారీ బహిరంగ సభ పెట్టి బహిరంగ వేల మంది కార్యకర్తల సమక్షంలో ఒక ల్యాప్టాప్ తీసుకొని ఒక బటన్ నొక్కితే బటన్ నొక్కిన వితిన్ సెకండ్లోనే మన అకౌంట్లో 15,000 డబ్బులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడో సచివాలయంలో కూర్చొని లేదా వాళ్ళ ఛాంబర్లో కూర్చొని ఒక బటన్ నొక్కడానికి సిద్ధమైంది. ఈ బటన్ నొక్కినప్పుడు మనకు 15,000 పడవు, 13,000 కూడా పడవు. 13,000 సగం పడతాయి. అది 7,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, మేము ఒకసారికి ఇవ్వలేం. అసలు ఎంత మోసం జరుగుతుందంటే బాగా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తానంటే మన వీడియో చూసిన కొంతమంది నువ్వు పక్కా వైసీపీ, నువ్వు పక్కా పేటీఎం, నువ్వు పక్కా కూటమికి అనుకూలం, నువ్వు పక్కా జగన్ గారికి సపోర్టు, మనం పేటీఎం అని అంటున్నారు. మనం పేటీఎం అయినప్పుడు ఆ పేటీఎం అని ఒక మెసేజ్ పెట్టినాడు ఎవడైనా సరే, వాళ్ళు ఎవరైనా మనకు ఒక రూపాయి ఇచ్చినట్టు వాళ్ళు నిరూపించగలరా? లేదు. మనం పక్కా వైసీపీ అని కొంతమంది చెబుతున్నారు. పక్కా వైసీపీ అంటే రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో మేము ఒక జర్నలిస్ట్గా లేదా మీడియా సోదరులుగా లేదా సోషల్ మీడియా కార్యకర్తగా ఏదైనా ఉన్నప్పుడు రాష్ట్రం మీద అన్యాయం జరుగుతున్నప్పుడు కళ్ళకు కట్టినట్టుగా మన కళ్ళ ముందు జరుగుతున్నదని నిజమే మాట్లాడుకోవాలి. అలా నిజం మాట్లాడితే
మన వైసీపీ కార్యకర్తను ముద్రపడింది. లేదు కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తుంది ఈ పని చేస్తుంది అని ఒక మంచి కార్యక్రమం గురించి మనం చెబితే అది వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, ఇంకో రకరకాల పార్టీల వాళ్ళు వీడు పక్కా కూటమి పార్టీకి చెందినవాడు అని చెప్పి ఒక మెసేజ్ పెడతారు. సరే పెట్టండి, మీరు ఏ మెసేజ్ పెట్టినా మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరు ఏ మెసేజ్ పెట్టినా మనం పాజిటివ్గానే తీసుకుంటాం, నెగిటివ్గా తీసుకోం. ఎందుకంటే అవతల వాళ్ళు ఎదవలు అయితే మనం ఎదలం కదా, అవతలడు గడ్డి తింటే మనం గడ్డి తినంగా. అది మన క్యారెక్టర్ ఏందో మనకు తెలుసు, మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మనకు తెలుసు. ఎవడో కామెంట్ పెట్టాడని చెప్పి మనం దానికి డిస్పాయింట్ అయిపోవాల్సినంత అవసరం లేదు. ఓకే, ఇంకా మ్యాటర్లోకి వెళ్తే గతంలో జగన్ గారు అయితే బహిరంగ మనకు 15,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ 15,000 ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. 15,000 ఇవ్వకుండా 13,000 ఇస్తామని చెప్పింది. 13,000 కూడా ఒకేసారి ఇవ్వలేం కాబట్టి దాంట్లో సగభాగం 2 కిస్తాలకు ఇస్తామని చెబుతుంది. చాలామంది మహిళలు ఎంతోమంది ఆశగా ఈరోజు ఆ డబ్బులు పడతాయని చెప్పి చాలామంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే కూటమి ప్రభుత్వం 87 లక్షల మంది పైన ఉన్న వాళ్ళకి, మన రాష్ట్రంలో 87 లక్షల మంది పైన ఉంటే వీళ్ళు ఇస్తున్న మటుకి ఓన్లీ 55 లక్షల మందికే. మిగతా 30 లక్షల మంది ఎంతమంది కన్నీరు పెట్టుకుని ఏడుస్తారో మనందరికీ తెలుసు. ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక విలేజ్లో ఒక 20 మంది ఉన్నారు. ఇది అమ్మఒడి తల్లికి వందనం పథకానికి అర్హులు. 20 మందిలో 15 మందికి పడుతాయండి, ఒక 5గురు పడవు. వాళ్ళ 5గురు ఆ 15 మంది ముందు మొహం ఎత్తుకొని తిరగలరా? వాళ్ళకి మొహం చూపించగలరా? వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది? ఈ 15 మంది వాళ్ళని ఎగతాలు చేయరా? మాకు డబ్బులు పడ్డాయి మీకు పర్లేదని. బాగా ఆలోచించాలి కూటమి ప్రభుత్వం. మహిళలు కానీ కన్నీరు పెట్టుకుంటే అది పెద్ద శాపంగా మారుద్ది. ఆ పాపం అనేది మనకు తగిలితే జీవితంలో తట్టుకోలేము. అది కూడా దృష్టిలో పెట్టుకోండి కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు పథకాలు ఇవ్వలేకపోతున్నారు, దాంట్లో తప్పు లేదు, ధైర్యంగా చెప్పండి. ఒరే బాబు, మన రాష్ట్రంలో అనేక రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఈ పథకాలు ఆపేస్తున్నాం, ఈ సంవత్సరం ఇవ్వలేము, మనకు రాజధాని ముఖ్యం, రాజధాని కట్టాలి, లేదా మన రాష్ట్రానికి ఇండస్ట్రీలు తీసుకురావాలి, మన రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఓపెన్గా చెప్పండి, తప్పు లేదు. అంతేగాని ఒక విలేజ్లో 10 మందికి ఇచ్చి మిగతా 10 మందికి అగ్గొట్టేది, ఒక విలేజ్లో 100 మంది ఉంటే 50 మంది ఇచ్చి 50 మందికి అగ్గొట్టేది, ఇది చాలా బాధాకరం. మీరందరూ ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆత్మ పరీక్ష చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, ఏది మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక వారం రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ జరిగే సమయంలో, ఒక వారం రోజులు కౌంటింగ్ జరుగుతుందన్న సమయం టైంలో జగన్ గారు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 18,000 విడుదల చేయడం జరిగింది. దాని గురించి ఎవరన్నా ఒక్కడన్నా చెప్పాడా? ఏ ఒక్కరన్నా చెప్పారా? ఒక పక్క ఎలక్షన్ కోడ్, ఇంకా వారం రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుద్ది. ఇక వారం రోజుల్లోనే ఎవరు సీఎం అవుతారు అనేది కూడా ఆ రోజు తెలిసిపోద్ది. వారం రోజు ముందే మన అకౌంట్లో ప్రతి ఒక్క మహిళలకి 45 దాటిన వాళ్ళకి 18,000 పడ్డంటే ఎంత పెద్ద శుభవార్త అండి ఇది. మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ సపోజ్ ఆ టైంలో గాలి అంత విపరీతంగా ఉంది కాబట్టి కూటమి పార్టీకి ఓటేసిన వాళ్ళకి కూడా డబ్బులు పడ్డాయి అంటే దట్ ఈస్ జగన్ గారి క్యారెక్టర్ ఏందో మనందరికి అర్థమై ఉండాలి. అసలు ఎందుకు జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో కలెక్టర్లందరితో మాట్లాడాడు, ఏమని, నేను ఈ పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి వద్దకు నేరుగా వెళ్ళిపోవాలా, వాళ్ళు ఎవరైనా సరే మన పార్టీకి ఓటేసినా వెయ్యకపోయినా మనం ఇచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం నేరుగా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళిపోవాలా అని చెప్పి ఆ రోజు కలెక్టర్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొంతమంది కలెక్టర్లు అంటే పాపం వాళ్ళు తప్పేం లేదు, కలెక్టర్లకి ఎమ్మెల్యేలు ఒత్తిళ్ళు లేదా ఎమ్మెల్యేలు కొన్ని చెప్పడం ఉంటాయి. వాడు మన పార్టీకి ఓటే లేదు, వాడు మన పార్టీకి డబ్బులు వాడు మన పార్టీకి సపోర్ట్ చేయలేదు కాబట్టి వాటికి ఏ సంక్షేమ పథకం పోకూడదని చెప్పి కొంతమంది కలెక్టర్లకు కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే అది కూడా జగన్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని, మీకు నేను ఏ నియోజకవర్గంలో అయితే వస్తానో, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీటింగ్ పెడతానో, నేను అక్కడ నేరుగా వచ్చి వాళ్ళని అడుగుతా, మీకు ఆ పథకం వచ్చిందా రాలేదని ఎవరైనా చెప్తే మటుకి కఠినంగా నేను కలెక్టర్ల మీద సీరియస్ అవ్వడం జరిగింది అని జగన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే చంద్రబాబు గారు బహిరంగ సభలు ఏం చెప్పాడు తెలుసా? ఎవడైతే
వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేశాడు వాడి ఇంటి వద్దకి మనం ఇచ్చే సంక్షేమ పథకం ఏ ఒక్కటి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని చెప్పి బహిరంగ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశాడో వాడింటి వద్దకు కూడా ఈ సంక్షేమ పథకాలు వెళ్ళకూడదని చెప్పి బహిరంగ చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. మన రాష్ట్ర సీఎం ఎవరన్నా ఓపెన్గా బహిరంగ అలా మీటింగ్లో ఎవరన్నా అలా చెప్తారా? ఒక్కసారి ఆలోచించండి. జగన్ గారు ఓపెన్గా కలెక్టర్ల ముందే చెప్పేశాడు, నేను వచ్చి ఎవరన్నా అడిగితే వాళ్ళు చెయ్యి ఎత్తారంటే మటుకి సార్ మాకు ఇల్లు లేదు మాకు ఆ పథకం మా ఇంటికి రాలేదని ఎవరన్నా చెయ్యి ఎత్తే మటుకి అసలు నేను ఊరుకోను, కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి సహించదులని చెప్పి జగన్ ఆ రోజు అందరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఓపెన్గా చెప్పేసింది. ఎంత బాధాకరం అండి. ఇప్పుడు సపోజ్ వాడు ఏ పార్టీకి ఓటేసాడో మనకి ఎట్ట తెలిసిద్ది? లోపలికి వెళ్ళి మనం ఏమైనా చూస్తామా? కొంతమంది మహిళలు లోపలికి వెళ్ళి ఓట్లు వేస్తారు, వాళ్ళ దగ్గర ఫోన్లో ఏమన్నా ఎలా ఉంటుందా? పోనీ మేము మీ పార్టీకి ఓటేసామని చూపించడానికి అదే ఉండదు కదా. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనేది నాకైతే అర్థం కాల. నిన్న పొదిలి వచ్చిన జగన్ గారు రాష్ట్రం మొత్తం ఈరోజు జగన్ గారి గురించి చెప్పుకుంటున్నారు. అయితే విత్ ఇన్ సెకండ్లోనే లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది, మేము రేపే అమ్మఒడి డబ్బులు అమలు చేస్తాను, తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారు రేపు పొద్దున్నే విత్ ఇన్ సెకండ్లు అని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళు మన 9 తారీఖు ఇస్తున్నారు, 9 పోయింది, 12 అన్నారు, 12 పోయింది, 12 పోయి 14 అన్నారు, మళ్ళీ 14 పోయి మళ్ళీ ఇప్పుడు 12కి వచ్చింది. అమ్మ చాలా విచిత్రంగా ఉంది అసలు ఈ చూస్తుంటే రాజకీయం, నాకేం అర్థం కాలట్లా. అయితే ఈరోజు మట్టికి మళ్ళీ ఇంకోటి చెప్తానండి, 87 లక్షల మంది పైన ఉన్నారు మన రాష్ట్రంలో. ఏది యూడీఎస్ లెక్కల ప్రకారం ఈ తల్లికి వందనం పథకానికి అర్హులు. కానీ కూటమి ప్రభుత్వం 55 లక్షల మందికి ఇస్తుంది. మిగతా 30 లక్షల మంది ఎవరన్నా మన వద్దకు వచ్చి మాకు ఈ పథకం రాలేదని చెప్తే మటుకి 100% కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఆ పథకం వచ్చేంతవరకు మేము ఆ ప్రజలకి సపోర్ట్గా నిలబడతాం. ఎవరు ఏమన్నా అనుకోండి, 30 లక్షల మందికి ఎగ్గొడుతున్నప్పుడు మేము చూస్తూ ఊరుకోం. మహా అయితే ఎంత, కొన్ని వందల మందికి ఎగ్గొట్టండి, కొన్ని వేల మందికి ఎగ్గొట్టండి, 30 లక్షల మందికా? ఏమో నాకు ఆశ్చర్యం ఉంది. 30 లక్షల మందికి ఎగ్గొడతానంటే 30 లక్షల మంది ఎంతమంది అర్హులైతేనే వాళ్ళ పథకానికి ఉన్నారు? ఎంతమంది 30 లక్షల మంది? ఇప్పుడు ఈ 80 లక్షల మందిలో 30 లక్షల మంది ఎవరు? ఏ ఒక్కరికి ఆ పథకం రాదు, ఏ విలేజ్లో రాదు, ఏ నియోజకవర్గంలో ఎగ్గొడుతున్నారు మనకు తెలుసా? తెలీదు. 100% కూటమి ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో మీరు బహిరంగ ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరికి ఆ 30 లక్షల మందికి కూడా ఎగ్గొట్టకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా 100% మన ఎంపీసీ ఛానల్ తరఫున స్వాగతిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ.